హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవ్వండి లవ్వండి. సో ఈ రోజు కూడా కొన్ని స్టోరీస్ లవ్ స్టోరీస్ చదవడానికి మేము ఇద్దరం రెడీగా ఉన్నాం. ఏం love stories? సారీస్ వచ్చావు బాగున్నాను కదా అందుకని. నేను చెప్పాలరా బాగున్నావు లేదు నువ్వు చెప్పట్లేదని చెప్పమని గ్యాప్ ఇస్తే చెప్తా. గ్యాప్ తీసుకో ఎంతసేపు నువ్వు ఏ చెప్పు. డ్రెస్ అందగానే ఉంటావు. చీర గురించి చెప్పు. సారీ చాలా బాగుంది అది చీరలో ఉన్న నన్ను గురించి చెప్పు. గ్యాప్ ఇరా. సారీ చాలా బాగుంది అది నువ్వు వేసుకోవడం వల్ల ఇంకా అందంగా ఉంది. చీర అందంగా ఉందా నేను అందంగా ఉన్నాను? ఏంట్రా టార్చర్ అన్నట్టు బిల్. ఎగ్జాక్ట్లీ సేమ్ కనిపెట్టదు అసలు. సరే స్టోరీలోకి వెళ్ళిపోదాం. మధ్య మధ్యలో నేను పొగుడుతా ఫస్ట్ ఉంటాను ఒకేసారి తర్వాత లవ్ స్టోరీ వింటాను, లేకపోతే నేను వినా, నీ ఇష్టం. చాలా అందంగా ఉన్నావు. నీ అంత అందంగా అయితే ఈ ప్రపంచంలో ఉండదు. అలాంటి సోది చెప్పదు. నేను చూడు నీ షర్ట్ కి మ్యాచింగ్ రింగ్ పెట్టుకోవచ్చు. ఏ సైడ్ నుంచి మ్యాచ్ అవుతుంది అమ్మా అది? నీ కలర్ లో తెలియదా? కలర్ బ్లైండ్నెస్. నేను పొగుడుతున్నాను నన్ను తిడుతున్నావు. సరే ఫస్ట్ ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం ఇవాళ, ఓకేనా? హలో బ్రో, నా పేరు అను. హాయ్ అను. హాయ్ అను. హౌ ఆర్ యూ? ఫైన్. అచ్చా అనులో నీలో ఫీల్ అవ్వమంటావా? యా ఈ రోజు నేను అను. వదిలేదు ఈ లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీ మన ఇద్దరం ఫీల్ అయిదాం. చదివిన తర్వాత ఫీల్ అవ్వు. ఓకే సరేనా? ఇది మనకు సెట్ అయిద్దా లేదా ఓకేనా? లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండాలి అనుకున్నా. అప్పుడు జీవితం మొత్తం విను. లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండాలి అనుకున్నా. నేను ఒక రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్ళాను. అక్కడ అంతా లవర్స్ తో వచ్చారు. నేనేమో ఒక సైడ్ కి కూర్చొని సింగిల్ గా పార్టీ ఎంజాయ్ చేస్తున్నా. అంతమందిలో ఒక అబ్బాయి మాత్రం నాలాగే సింగిల్ గా ఉన్నాడు. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది నీకు కూడా గుర్తుందేమో. ఈ పబ్బుల్లో పార్టీలో ఎవరైతే బ్యాచుల్గా పేరుగా వెళ్తారో సింగిల్గా సోలోగా ఉన్న అబ్బాయికి కానీ సోలోగా ఉన్న అమ్మాయికి కానీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. నీకు గుర్తుందా? మన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక్కడే అలా కూర్చొని ఉంటే ఒక అమ్మాయి వచ్చి తనతో డ్యాన్స్ చేసింది ఒకసారి పబ్లో. మర్చిపోయినట్టుంది. ముప్పాజీ అని మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక అబ్బాయి మంచిగా రెడీ అయ్యి పబ్లోకి వెళ్ళి కార్నర్లో కూర్చోాలన్నమాట. అందుకే నువ్వు నేను లేనప్పుడు పబ్కి వెళ్ళాలంటావా? ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నువ్వు సింగిల్ ఆగరా చెప్పేది వేరే. సైలెంట్గా కూర్చోాలి. కొంచెం డల్ ఫేస్ పెట్టారనమాట. అప్పుడు ఏదో ఒక అమ్మాయి చూసి పాపం లవ్లో ఫెయిల్ అయ్యాడను, ఎవరు లేరేమో, ఇన్నోసెంట్ అని చెప్పి వచ్చి మాట్లాడేది. పులిహార కలుపుకోవచ్చు. ఇంత ట్రిక్కులు చెప్పినాక నేను నెక్స్ట్ టైం నేను సింగిల్గా పబ్కి పంపిస్తాను అనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా రా నాతో, సరేనా? ఎంజాయ్ చేస్తున్నా. అందులో ఒక అబ్బాయి అలాగే సింగిల్గా ఉన్నాడంట. నన్ను చూసి దగ్గరగా వచ్చి, చూసారా నేను చెప్తున్నా ఇక్కడ జరిగింది, నన్ను చూసి దగ్గరగా వచ్చి అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే మీరేంటి ఇక్కడ ఉన్నారని మాట కలిపాడు. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. మాట కలిపాడు. ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అని నేను మాట్లాడా. లైఫ్ లాంగ్ సింగిల్గా ఉంటా అంటుంటే అబ్బాయి కూడా సింగిల్గా ఉంటా అంటున్నాడు అనమాట. సింగిల్గా ఉంటా అంటుంటే సేమ్ మనలాగే అనుకొని అలా మాటలు కలిసాయి. సింగిల్ స్టేటస్ మింగిల్ అయ్యేలా ఉంది అని. అక్కడ వరకు కలిసాయి అనమాట. మింగిల్ అయ్యేలా ఉందని. అసలు తన గురించి నా ఫ్రెండ్ని అడిగితే వాడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని పెద్ద షాక్ ఇచ్చింది. పాపం సింగిల్ రెడీ టు మింగిల్ అనుకున్నారేమో. బాబు ఆల్రెడీ పులిహార కలిపేసి అక్కడ పులిహార తినేసిన తర్వాత వేరే దగ్గర. హలో, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్ లో ఎవరు ఖాళీగా లేరు. ఆల్రెడీ ఏదో ఒక బ్రేకప్ అయ్యో లేకపోతే ఏదో ఒక ఇదియో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఖాళీగా వస్తాడమ్మా నాకు స్మోక్ అందగాడు అన్నట్టు ఎవరు వెయిట్ చేయరు. ఇప్పుడు ఎవరు లేరంటావు ఖాళీగా? అయితే అందరూ బిజీ అంటావు, అయితే బ్రేకప్ లే అంటావు, లేదంటే మిక్సింగ్ అంటావు. అంతే. సరే పెద్ద షాక్ ఇచ్చింది. లైఫ్కి ఇంకా ఏ రిలేషన్షిప్ సెట్ అవ్వదని ఫిక్స్ అయిపోయిందంట అమ్మాయి. అయ్యో ఏం కాదమ్మాయి, మళ్ళీ ఇంకోసారి సేమ్ మీ ఫ్రెండ్స్తో సింగిల్గా ఉందామని పబ్కి వెళ్ళు. మళ్ళీ ఏ పబ్కి వెళ్తున్నావో నాకు మెసేజ్ చెయ్యి, నేను అదే పబ్కి వస్తా. నీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పేవరకు అదే కలర్ డ్రెస్ వేసుకుని కూర్చుంటా. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ నీకు తెలుస్తుంది. మళ్ళీ నీ ఫ్రెండ్కి చెప్తావు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది? ఆ అబ్బాయి నా బాయ్ ఫ్రెండ్. గ్యాప్ రోజు ఎంజాయ్ చేస్తావు. అంతవరకు ఎక్కడికి వెళ్తాం? మరి నువ్వెందుకు పోతావురా? ఊరికే అమ్మాయి ఎంటర్టైన్ చేద్దామని. సో మరి డాలీ ఇంకో స్టోరీ చదువు. అరే ఎప్పుడు నువ్వే లవ్ స్టోరీలు చదువుతున్నావు, పెద్ద బిల్డప్ ఇవ్వకు. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు నాకు చదవడానికి రాదని. కానీ ఈ స్క్రీన్ లో లైటింగ్ ఎక్కువ ఉంది, నా కళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, అందుకని నేను చదవలేకపోతున్నా కాబట్టి నీకు ఇస్తాను. ఒక 1 minute కంటెంట్ ఏమన్నారు నీకు? వాళ్ళందరూ నాకు చదువురాదు, నేను చదువుతలేను అనుకుంటారు. లేదు, నువ్వు చదువుతుంటే నేను పంచలు వేయట్లేదంట, నేను చదువుతుంటే నువ్వు పంచలు వేస్తున్నా అని చెప్పి యాంకరింగ్ చేయాలి, యాక్టింగ్ చేయాలి. యాంకరింగ్ నేర్పించింది నేను, ఆ విషయం మర్చిపోయి. ఎవరు నేర్పించారని కాదురా. మొన్న గురు పౌర్ణమి జరిగింది, నాకేమైనా ఇచ్చావు నువ్వు గురుదక్షిణగా? గురు పౌర్ణమి గురువులకి ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి? గురువు దేనికి? గురువు యాంకరింగ్ నేర్పించిందేనే కదా. అది చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నీకెవరు నేర్పిస్తున్నారు ఫస్ట్ అది చెప్పు. సర్లే నేను. హాయ్ అన్న, హాయ్ అక్క,
హాయ్ అన్న అక్క అనొద్దని చెప్పినా కదా, ఒకవేళ వాడిని అన్న అంటే నన్ను వదినానా? ఓ ఆడపిల్ల నువ్వర్థం కావా. నా పేరు సిరి. హాయ్ సిరి. హాయ్ మా గ్యాంగ్లో ఒకడు నాకు రీసెంట్గా ప్రపోజ్ చేశాడు. గ్యాంగ్ అంటేను మీ బ్యాచ్ అంటే మీ ఫ్రెండే ప్రపోజ్ చేశాడు అనమాట. ఓకే, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశా. వాడు చాలా పాజిటివ్గా తీసుకొని నాతో ఎప్పటిలాగే ఉంటున్నాడు. ఓ సూపర్ అంటే కదా. ఇది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాంటిదా? ఏ చిచి అట్లాంటి కాదు. వాడు friend ఏ చీచి ఏంటి తీసుకున్నాడు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే? నీకేం తెలుసు? చాలా తెలుసు. నీకేం తెలుసు? నీకేం తెలుసు చెప్పు ఫస్ట్. నాకు అన్ని తేడాగా తెలుసు. నేను తేడా, నేను స్ట్రైట్ కాబట్టి నాకు అన్ని స్ట్రైట్ తెలుసు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫ్రెండ్ ఉంటే వాడికి అన్ని మన గురించి తెలుసు కాబట్టి అవి బెనిఫిట్స్ అవుతాయి. దాని బెనిఫిట్స్ అంటారు, బెనిఫిట్స్ వేరేలా అంటారు. దాన్ని ఇక్కడ ఆపేసి టాపిక్ స్టోరీలోకి వెళ్దాం, సరేనా? చెప్పు. నాతో ఎప్పటిలాగే పాజిటివ్గా ఉంటున్నాడు. నిజంగా లవ్ స్టోరీ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా అంత ఫ్రెండ్లీగా ఉండడం అనేది గ్రేట్ ఫస్ట్. ఓకేనా? అంతేగా. ఓకే, బట్ రోజు రోజుకి వాడి మీద నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నో అంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకు తెలీదు. అందరిలో ప్రపోజ్ చేస్తే నో చెప్పేస్తా కదా. ఇప్పుడు వాడి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే వాడు నో చెప్తే అందరిలో పరువు పోతుంది అని నా ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పకుండా ఒకరోజు తన రూమ్కి వెళ్ళాను. అర్థమైందా? అబ్బాయి అందరి ముందు చెప్తే ఈ అమ్మాయి నో చెప్పింది కదా, కానీ ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మళ్ళీ ఈ అమ్మాయి ఎస్ అని చెప్తే ఎక్కడ ప్రపోజ్ చేస్తే నాకు పరువు అర్థమైంది. పోతుందని. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏ అమ్మాయి అయినా ఫస్ట్ నో చెప్పేస్తుంది, ఎందుకంటే No ఇంట్లో అంటే yes ప్రాబ్లమ్స్ అనా? ఉంటాయి. కాదు, తర్వాత ఆలోచిస్తారు ఎందుకు ప్రపోజ్ చేసిండో ఏమో. నిజంగానే వాళ్ళ అబ్బాయి లైట్ తీసుకున్నప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవునా? ఇంట్రెస్ట్ చూపిస్తుంటే లైట్ తీసుకుంటారు. అయితే మంచి చెప్పావు, బాగా చెప్పావు. అయితే లైట్ తీసుకోవాలి నిన్న సరే. ఇంట్రెస్ట్ చూపిస్తా. అక్కడైతే ఒకటే ఉంటాడు. నో చెప్పినా లైట్ లేని రూమ్ ముందుకు వెళ్ళగానే డోర్ కింద నుంచి పొగ వస్తుంది. మేబీ ఓకే చూద్దాం. ఏవే సౌండ్ కూడా వస్తున్నాయి. ఏమి? డోర్ కూడా లాక్ చేసింది. అసలు ఏమైంది అని విండోలో చూస్తే ఒక డార్క్ రూమ్లో నా ఫోటో పెట్టి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది వాడి మీద నాకు ఇంట్రెస్ట్ ఎందుకు స్టార్ట్ అయిందా అని. ఓం భగవతే అన్నాడు అన్నమాట. అప్పటి నుంచి స్టార్ట్ అహో అందుకేనా అబ్బాయి ప్రపోజ్ చేస్తే లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే అబ్బాయి బ్లాక్ మ్యాజిక్ వచ్చింది కాబట్టి ఎలా వసపరుచుకోవాలో తెలుసు అనమాట. అవేవో అంతగానం ఎందుకు కష్టపడడం మీరు అడిగితే చెప్తాడు నాకు బ్లాక్ మ్యాజిక్ చేసి. బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఉంటాయా నిజంగానే? చెప్పరా, నీకు తెలుసా? మ్యాజిక్ ఎట్లా చేస్తారు? ఏమో నాకు తెలియదు. కోట్ వేసుకొని చేస్తారు. అవును. కోట్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ కలర్. సూపర్ రా. దీన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారా? ఇన్నాళ్ళు తెలియక ఇంకేదో అనుకున్నాను. నువ్వు ఎక్కడైనా బ్లాక్ కాకుండా వేరేది వేసుకొని మెజిషియన్ చేసినట్టు చూసినావా? లేదురా. మరి అదే బ్లాక్ కలర్ అమ్మాయిలకు చేస్తే బ్లాక్ మ్యాజిక్ అంటారు. దాని వాళ్ళ స్టైల్ గా మ్యాజిక్ షో అన్నట్టు అనుకుంటారు అంతే. బ్లాక్ కోట్ వేసుకున్నారు ఎవడరా చెప్పింది? మరి నువ్వు చెప్పరా ఏందో ఓం భీం భగవతే బుష్ బుష్ అంటే ఎవరు రారు. ట్రై చేద్దాం. ఈ ట్రై చేసిన కదా అబ్బాయి, మనం కూడా ట్రై చేద్దాం. సిరి మీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడి ఒకసారి నాకు మెసేజ్ కానీ మెయిల్ కానీ చేయమను. ఎట్లా చేయాలి, ఎట్లా వసపరుచుకోవాలి, ఏం చేస్తే మాట వింటాను అన్నది. ఓకేనా? నీకు ఎవరితో అయినా అలా పని ఉందా? అట్లా కాదు, వసపరుచుకోవడం తెలియాలి నాకు. అదే ఎవరితో అయినా పని ఉందా వసపరుచుకోవడం? అంటే నేను చెప్పినట్టు చేయాలి, ఆడాలన్నమాట. ఎవరు? ఎవరంటే వాళ్ళు. ఎవరితో నీకేం పని? సో నెక్స్ట్ స్టోరీకి వెళ్ళిపోదాం. డాల్ ఏమంటావు? సరే, నువ్వు ఏ రోజన్నా చెప్పిన మాట నేను కాదన్నా. ఎందుకు నీ ఒరిజినల్ క్యారెక్టర్ పెట్టి ఎందుకంత యాక్ట్ చేస్తా? నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళు నన్ను. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నాకు ఎందుకు ఇవన్నీ అంటున్నా? నార్మల్గా హాయ్ క్యూటీస్. హాయ్. నేను ఓకే. సరే హాయ్ క్యూటీ డాలీ. చూసావా? హాయ్ హ్యాండ్సమ్ కరణ్. నువ్వు వేసుకున్నది రా ఇది. నువ్వు వేసుకుంది నేను నమ్మరా? దిస్ ఇస్ అమర్. నాకు తెలిసి వరల్డ్ లో ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అంటే ఒకటి ఈమెయిల్, రెండు ఫీమేల్. కరెక్ట్గా చెప్పావు. వరల్డ్ లో ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ అంటే ఒకటి ఈమెయిల్, రెండు ఫీమేల్. వెరీ నైస్. బాగుంది కదా? తాలియా తాలియా తాలియా. ఎందుకంటారా? చెప్తా వినండి. వింటామండి. ఎప్పుడు ఇంట్లో వర్క్స్ అన్ని తనే చేస్తుందని వీకెండ్లో నేను హెల్ప్ చేశా. ఓకే. అంటే పెళ్ళైపోయినట్టుంది బాబుకి. వీకెండ్లో హెల్ప్ చేశాడు పాపం. వీకెండ్ ఎందుకు రోజు చేయొచ్చు కదా? వీకెండ్లో ఖాళీ ఉన్నట్టున్నాడు, వర్క్ లేకుండా. ఏదో జరగకూడదు నాకు తెలిసి. ఇందాక చెప్పాను ఇలాంటివన్నీ చేయొద్దని. హెల్ప్ చేశా. అది హ్యాపీగా ఫీల్ అయ్యి మనసులో పెట్టుకోవాలా. కానీ నేను వర్క్ చేసే గ్యాప్లో వీడియో తీసి తన ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టేసింది. వా, వెరీ గుడ్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ హస్బెండ్స్కి కూడా చెప్తుంది, లైక్ వాళ్ళతో కూడా మీరు పని చేయించుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ సోషల్ మీడియా గ్రూప్లో పెట్టేసింది. ఓకే, సరేనా? వాళ్ళు అది చూపించి
వాళ్ళ హస్బెండ్స్ని చూసి నేర్చుకొని వాళ్ళకి చూపించడం, వాళ్ళు కాల్ చేసి నన్ను తిట్టడం, ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం, థింగ్స్ ఇంత ఫాస్ట్గా చేంజ్ చేయడం ఈ ఆడవాళ్ళకి ఒకటే సాధ్యం. ఇది స్టోరీ. ఇప్పుడు పాపం ఏదో హెల్ప్ చేశాడు, ఆ అమ్మాయి తీసి దాంట్లో సోషల్ మీడియాలో పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారు, వాళ్ళ హస్బెండ్స్తో వర్క్ చేయించుకుంటున్నారు, వాళ్ళ హస్బెండ్స్ ఫోన్ చేసి ఇంటి తిడుతున్నారు. దీన్ని బట్టి నీకేమైంది, ఈమెయిల్ కాస్త ఫీమెయిల్ ఫాస్ట్ అయిపోయింది అని అర్థం. దాంట్లో తప్పేముంది, తప్పేముందిరా, ఎందుకు చేయాలి అర్థం కాదు. ఆడవాళ్ళని చేయాలి, మగవాళ్ళ ఏం చేయాలి, ప్రేమగా అడగలరా ఏదైనా చేయమని, అలా అని చెప్పి అందరూ ఆయనకి ఏం పని ఉందో అందుకే చేయించుకోవడం వల్ల ఎందుకు పెట్టాలి సోషల్ మీడియాలో. ఆ అమ్మాయి కష్టపడుతున్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కష్టపడతారు కదా, అదే ఏదో వాళ్ళకు కూడా బుద్ధి చెప్దాం అన్నట్టు చేసింది. నువ్వు చేయవా ఏంటి అమర్? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఒక్కసారి కమిట్ అయ్యావు, కమిట్ అయిపోతుంది. మంచి స్కిప్ చేస్తున్నాడు. సరే ఓకే. సో డాలీ, ఇదేం చదువు? యువర్ లవ్ ఈజ్ ఆల్ ఐ నీడ్. నాకు ఇంగ్లీష్ వచ్చరా? ప్రేమతో చదవాలరా, ఫీల్ తో. ABCDEFGH ఎగ్జామ్ 10th క్లాస్ నువ్వు చదవమన్నా కానీ ప్రేమగా చదవలేదు కదా. సరే ఇప్పుడు ఈ ప్రేమగా చదువుతా, ఈ లవ్ స్టోరీ. ఓకే, అలా లవ్ స్టోరీ ప్రేమగా చదవడం కాదురా, నా లవ్ స్టోరీ గురించి ప్రేమగా చదువు. అది రాసి పంపించు, నేను ఏదైనా సరే లవ్ స్టోరీ రాస్తేనే చదువుతా. హలో గైస్, లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ మ్యారేజ్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అంటే ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారు ఓవర్ యాక్టింగ్ క్యాండిడేట్, బట్ వాళ్ళు లేకపోతే ఆ వైబ్ రాదు. అవును డాలి, ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం, అక్కడ లోకల్లో అమ్మాయి తరపున ఉన్న అమ్మాయిలు గెలకడం, అట్లా మాట్లాడడం, ఇవన్నీ జరిగి ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ. మిస్ అయ్యాను రా అవన్నీ. ఇప్పుడు అంతా హర్రీ బరీ లైఫ్ అయిపోయింది అబ్బా. పెళ్ళికి ఒక 2 రోజులు ముందు వెళ్ళే వాళ్ళము, ఎంజాయ్ చేసేవారు, సినిమాలో కూడా చూసేవాళ్ళము. ఇప్పుడు అంతా కరెక్ట్గా ఆన్ టైం పెళ్ళికి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు, ఇవన్నీ జరగట్లేదు. నిజంగా పెళ్ళికి వెళ్ళడానికి కూడా బేసిక్గా టైం దొరకట్లేదు. సరే, ఆ తర్వాత కూడా మేము టచ్లో ఉన్నాం. ఓకే ఓకే, బట్ కొన్ని డేస్కి ఎవరి వర్క్ బిజీ వాళ్ళది, అలా మాట్లాడడం ఆగిపోయింది. జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చినప్పుడు సడన్గా కనిపించాడు. ఓహో, మళ్ళీ కనిపించాడు అనమాట. మళ్ళీ మా జర్నీ స్టార్ట్. ఎవ్రీ వీకెండ్ కలిసి చాలా ఎంజాయ్ చేసాం. బట్ మేము లవర్స్ కాదు, అలానే ఫ్రెండ్స్ కూడా కాదా? అదేంటి మాట్లాడుకుంటే ఫ్రెండ్సే కదా, మరి ఎలా తిరిగారు ఫ్రెండ్స్ కాకుండా? అంటే ఏ ఉద్దేశం తిరిగారు? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు. ఊకే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటాను. ఒక 2 months బ్యాక్ తను బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. అంటే రీసెంట్లీగా చాలా లోన్లీగా ఉంది. వాడు ఉన్నప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. దీన్ని ప్రేమ అంటారు. లవ్వో కాదో నాకు తెలియదు, ఏమంటారు? ఈ అమ్మాయి పేరు రాయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగో పాప పిసుశీల, నువ్వేమో ఫ్రెండ్ కాదంటావు, లవర్ కాదంటావు, లోన్లీగా ఉందంటావు. అంటే నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి భయపడి ఇష్టం లేదని చెప్తారు అమ్మాయిలు ఎవరైనా. ఈ అమ్మాయి ఆ హైపర్ యాక్టివ్నెస్ని బాగా పాజిటివ్గా తీసుకుంది. తనకు నచ్చుతుంది ఆ అబ్బాయిలో ఉన్న. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేసింది 2 months. మిస్ అవుతుంది. అంటే ఆ అబ్బాయి ఫ్రెండ్ లవర్ కాదు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనుకుంటాను. ఒకసారి థింక్ చేసుకో, పెళ్లి చేసుకో. లవర్ అంటే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళే కదరా. అంటే లవర్ కన్నా పెళ్లి హస్బెండ్ బాగుంటుంది కదా లవర్ కన్నా. ఎలా ఉంది? ఫ్రెండ్, లవర్, హస్బెండ్ ఏది బాగుంది చెప్పు? ఫ్రెండ్ అయినాకనే లవర్ అవుతారు, లవర్ అయినాకనే హస్బెండ్ అవుతారు. కొందరు కొన్ని రకాల స్టోరీస్ ఉంటాయి. సో నీ పేరు రాయలేదు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. మీరిద్దరు ఆ షిప్ని, లవ్ షిప్ నుంచి హస్బెండ్ షిప్కి తీసుకెళ్ళి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. సో అది మ్యాటర్. ఈ రోజుకి లవ్ స్టోరీ అయిపోయాలి. నీకు నచ్చిన లవ్ స్టోరీ ఏంటి? ఏది? ఈ 4 4 నచ్చాయి. ఒకటి చెప్తే వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, అందుకే 4 నచ్చాయని చెప్తాను. నన్ను అడుగు. నేను అడుగు, నీకే నచ్చింది? తీసుకోవేంట్రా, చెప్పరా నీకేం నచ్చింది? ఈ రోజు లవ్ స్టోరీస్ అయితే అన్ని బాగున్నాయి రా. కొన్ని ఫన్నీగా ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. ఎవరు ఎంత కొట్టుకొని చచ్చిపోయినా లాస్ట్ కలవండి అంతే, అంతకుమించి నేనేం చెప్పను. విడిపోతే విడిపండి, అది విడిపోయే ఉద్దేశం ఉంటే విడిపోండి, కలిసే ఉద్దేశం ఉంటే కలవండి అంటున్నా. అట్లా చెప్పొద్దురా. ప్రేమించడం, ప్రేమించుకోవడం, సంథింగ్ అలాంటివి చెప్పాలి. ఎప్పుడు చూడు విడిపోండి, కొట్టుకోండి, ఇది కాదు. ఇది కాదు. 5 ఫింగర్స్ ఎట్లా ఉన్నాయి? ఒకేలా ఉన్నాయా? సపరేట్ ఉన్నాయి. అది నీ స్టైల్, ఇది నా స్టైల్ నాది. కానీ నీకు 5 ఫింగర్స్ ఉన్నాయి, నాకు 5 ఫింగర్స్ ఉన్నాయి కదా. నీకు చెయ్యి ఉంది, నాకు చెయ్యి ఉంది కదా. ఫినిష్ చేద్దాం ప్లీజ్. సో అది ఈ రోజు లవ్ స్టోరీల మ్యాటర్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.